ఆ ప్రశ్న మేము ఈ 12 నెలల కాలంలో అడుగుతున్నామని, లేని ఒక కాశీ మజిలీ కథల లాంటి లిక్కర్ స్కామ్ అని పేరు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైన నాయకులను జైల్లో పెట్టడానికి కథలెళ్లారు. మీరు బాగా గమనిస్తే అమరావతిలో 40,000 ఎకరాలు కొత్తగా తీసుకుంటానంటే ప్రజలు తిరుగుబాటు చేశారు. చంద్రబాబు నాయుడు తాను చేయాలనుకుంటున్న అమరావతి నిర్మాణంలో ఘోర వైఫల్యం చెందాడు. ఆనాడు ఎన్టీఆర్ని గద్దె దింపి లక్ష్మీ పార్వతి గారిని ఏ విధంగా అయితే ఈ రాష్ట్ర ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు బూచిగా చూపించి తనకి ఏ మాత్రము అర్హత లేకుండా ముఖ్యమంత్రి స్థానంలోకి ఎక్కి కూర్చున్నాడో, ఆనాడు మొదలెట్టిన కుట్ర, అంటే పత్రిక ఆధారితమైన కుట్ర, మీడియా ఆధారితమైన కుట్ర, లేని అబోధ కల్పనలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లటం, ఆనాడు ఎన్టీఆర్ యొక్క వ్యక్తిత్వ హననం ఏ విధంగా అయితే జరిగిందో, ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వ హననానికి అదే నాయకుడు, ప్రతి నాయకుడిగా చంద్రబాబు నాయుడు ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని మరక వేయాలని.